ఏమ్మా బాగున్నావా? బాగున్నాం గాని అయినా మీ అత్తంటి కలిసి డబ్బులు తెచ్చావా? ఏం మాట్లాడుతున్నావు మా? డబ్బులేంటి? ఇంట్లో కదా మాట్లాడదా. ఎందుకు మా డబ్బులు తీసుకొని రమ్మన్నావు? ఏమైంది? అరే అక్క వచ్చినట్లుందే. వస్తే పిచ్చి మొక్కం దానా, నీకు పెళ్లి చేసింది వాడితో సంసారం చేయడానికి కాదే, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఏం చేసుకోతాను పెళ్లి చేస్తున్నానే, సరేనా? మా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? మేము ప్రేమించుకున్నామని తెలిసే కదమ్మా మా పెళ్లి దగ్గరుండి చేసావు, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? చూడు, నేను చెప్పినట్టుగా వినకపోతే మీ ఇద్దరు కూడా క్లిప్ ఇవ్వాల్సి వచ్చింది, సరేనా? అసలు నువ్వు నా తల్లిలాగే మాట్లాడుతున్నావా? ఏ తల్లి అయినా కూతురు జీవితం బాగుండాలనుకుంటారు కానీ నువ్వేంది మా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? మా ఇదేమన్నా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావమ్మా? మమ్మల్ని విడదీయటానికి పెళ్లి అంటే 100 ఏళ్ళ జీవితమ్మా. చూడు, నువ్వు ఎన్ని కథలు చెప్పినా నేను చెప్పింది వినాలి, సరేనా? చూడమా, నేను సచ్చినా కూడా ఇలాంటి పని చేయను, నాకు నా మొగుడే కావాలి. అసలు నువ్వు అమ్మవేనా? మా కూతురు చెప్పే మాటలు ఇవేనా? అక్కని బావ ఎంత బాగా చూసుకుంటాడో తెలుసామా? వీళ్ళంటి వాళ్ళ వల్లేమా ఇలా చాలా మంది విడిపోతున్నారు. నీకేం తెలియదు, నోరు మూసుకొని లోపలికి పో. నిన్ను కాదు మనాల్సిందే, నీతో ఇలా ఎవరు మాట్లాడిస్తున్నారో వాడికి మక్కలు తిరిగితే అప్పుడు తెలుస్తుంది. చూడమా, మన ఫ్యామిలీ బాగుందని చాలా మంది పిల్లలు పెడతా ఉంటారు మా, అలాంటి వాళ్ళ మాటలు వినొద్దమ్మా. ఆయన అక్క బావ ఎంత బాగున్నారు మా, వాళ్ళు ఎట్లా మా విడితే అనుకున్నావు? అవునరా, ఇన్ని రోజులు నా తమ్ముడు మాటలో మా అక్క మాటని నా కూతురు జీవితం నాశనం చేస్తున్నాను రా నేను. నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. చూడక్క, నువ్వు బాబు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారక్క. మీ ఫ్యామిలీలోకి మాత్రం 3 వ్యక్తులు మాత్రం ఇన్వాల్వ్ చేద్దాం, నేనైనా సరే అమ్మాయినా సరే, సరేనా? సరేరా తమ్ముడు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.